రాత్రి 8 దాటుతోంది. అప్పుడే భోజనం ముగించిన అవధాని గారు ఇంటి ముందున్న చిన్న అరుగుల మీద కూర్చున్నారు. ఎవరి కోసమో ఎదురు చూస్తూను. పిల్లలం కూడా భోజనాలు ముగించాం. అమ్మా, నాన్నగారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? అడిగింది రమాదేవి తల్లిని. అదే, ఆ ఇంట్లో ఉన్న శంకరాన్ని రమ్మన్నారట మాట్లాడదామని. ఆ అబ్బాయి కోసమేనేమో చెప్పింది అమ్మ. ఇంతలో పిల్లలందరూ కూడా అవధాని గారి దగ్గరికి వచ్చి ఏదో చిన్నగా పిచ్చాపాటి మాట్లాడడం మొదలుపెట్టారు. ఇంతలో దూరం నుంచి శంకరం రావడం గమనించి పిల్లలందరూ చిన్నగా హాల్లోకి వచ్చి కూర్చున్నారు నిశ్శబ్దంగా. ఏం జరుగుతుందో అనే కుతూహలంతో. శంకరం వచ్చి అవధాని గారు ఎదురకుండా ఇంకో చిన్న అరుగు మీద కూర్చున్నాడు. చిన్న చిన్నగా మాటలు మొదలయ్యాయి. పిల్లలందరికీ కుతూహలంగా ఉంది ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని. కానీ బాగుండదని డిసిప్లిన్‌గా హాల్ తలుపు కొంచెం దగ్గరికేసి కూర్చున్నారు మాట్లాడుకుంటూ చిన్నగా. ఇంతలో పెద్దగా కేకలేశారు అవధాని గారు. చెంపకాయ కొడతాను మళ్ళీ, ఏమనుకున్నావో? నా ముందు నువ్వెంత? నేను నెమ్మదిగా మాట్లాడదాము అని అనుకున్నాను. కానీ నీ గోరోజనం వేషాలు చూసేటప్పటికి నీకు మర్యాద ఇవ్వడం కూడా అనవసరం అనిపిస్తోంది. మర్యాదగా 4 రోజుల్లో నా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు. నాకు అబద్ధాలు ఆడడం ఇష్టం ఉండదు అంటే నాకు అంతే అంటావా? అలాంటి వాడివి ఇంత అమర్యాదగా ఎలా ప్రవర్తిస్తావు? గట్టిగానే చివాట్లు పెడుతున్నారు అవధాని గారు. పిల్లలకి భయమేసింది. ఇంతలో వాళ్ళ అమ్మగారు కూడా భోజనం ముగించుకుని హాల్లోకి వచ్చారు. అందరికీ భయమేసింది. అవధాని గారి ఆగ్రహం చూస్తే కొట్టరు కదా అని చిన్నగా తలుపు సందుల్లోంచి బయటికి చూశారు. శంకరం అదోరకం మొహంతో కించిత్ పొగరుగా గడ్డం రాసుకుంటూ నిలబడ్డాడు. వెళ్ళిపో, 4 రోజుల్లో ఖాళీ చేయి రూమ్. గట్టిగా హుకుం జారీ చేసి లోపలికి వచ్చేశారు అవధాని గారు. చిన్నగా శంకరం వెళ్ళిపోయాడు. ఏమైంది, ఎందుకంత గట్టిగా అరిచారు? అడిగింది అమ్మ అవధాని గారిని. నేను మర్యాదగా చెప్పి ఇలాంటి ప్రవర్తన మానుకోబోయని చెప్దాం అనుకున్నాను. కానీ వాడు నేనేదంటే అది నాకు చాలా ఎదురేస్తున్నాడు ఒప్పుకోకపోగా. అబద్ధాలు ఆడుతున్నాడు. నాకు అబద్ధాలు ఆడితే చాలా కోపం వస్తుందో అన్నా నేను. అన్నప్పుడైనా కాస్త తమాయించుకుని మాట్లాడకుండా నాకు అంతేనండి అంటున్నాడు చాలా పొగరుగా. దాంతో అప్పుడు నాకు మండింది. అయినా ఎందుకులే, ఖాళీ చేయించేయడమే ఇలాంటివాడిని అని చిన్నగా నడుం వాల్చారు అవధాని గారు. అవధాని గారు ఎంతో మర్యాదైన గౌరవమైన గృహస్థు. వారుంటున్న ఇల్లు కాక వారికి మరో ఇల్లు ఉంది. ఆ ఇంట్లో అవధాని గారి కొలీగైన నారాయణరావు గారు నేను ఎక్కువ అద్దెచ్చుకోలేనండి, మీ ఇల్లు నాకు ఇవ్వండి అని అడిగితే సంస్కారి మర్యాదస్తుడు అయిన అవధాని గారు నారాయణరావు గారికి ఆ ఇల్లు తక్కువకి అద్దెకిచ్చారు. అయితే అంతకుముందే ఆ ఇంట్లో ఒక గదిలో ఒక అబ్బాయి అద్దెకి చేరాడు తెలిసిన వాళ్ళ ద్వారా. సరే, ఆ అబ్బాయి అలా ఉంటాడు. మిగతా ఇల్లంతా నారాయణరావు గారికి అద్దెకిచ్చారు అవధాని గారు. ఇక్కడే శంకరానికి తిక్క మొదలైంది. నారాయణరావు గారికి డిగ్రీ పూర్తి చేసిన ఉద్యోగాల కోసం చూస్తున్న కూతురు ఒక అమ్మాయి ఉంది. ఇంకా ఉన్నారు పిల్లలు. నారాయణరావు గారు 4 రోజుల క్రితం అవధాని గారి దగ్గరికి వచ్చి మొరబెట్టుకున్నాడు. చాలా చికాకు చేస్తున్నాడండి ఆ అబ్బాయి. మా సావిత్రిని, ఆ అమ్మాయి పేరది, పెరట్లో పని చేసుకొనివ్వడు, ఇంటి ముందుకు రానివ్వడు, ఎటు పెడితే అటు తయారవుతున్నాడు. ఏదేదో మాట్లాడుతూ ఉంటాడట. బయటికి వెళ్ళాల్సిన పిల్ల ఎంతసేపు ఇంట్లో కూర్చుంటుంది, కొంచెం ఆ అబ్బాయిని మందలించండి అని చెప్పారు. సరేనన్నారు అవధాని గారు. అదిగో అందుకే అవాళ పిలిపించారు శంకరాన్ని, చిన్నగా మర్యాదగా ఉండవయ్యా అని చెప్దామని. అబ్బే, శంకరం లాంటి పొగరమూతలు, అందులో యూత్ కదా, మర్యాదగా ఎందుకు ఉంటారు? అవధాని గారు ముందు నెమ్మదిగా నచ్చజెప్తున్నట్టుగా మొదలుపెట్టబోతే సంభాషణ తిక్కగా తలబిరుసుగా సమాధానాలు చెప్పేటప్పటికి ఇల్లు ఖాళీ చేసి పొమ్మన్నారు. ఇక్కడ అవధాని గారి మిగతా పిల్లలు కూడా, శంకరం దగ్గరికి ట్యూషన్కి వెళ్ళే పిల్లలు కూడా, అవును నాన్నగారు, అక్క బయటకొస్తే మాకు చెప్పడం కూడా మానేసి అక్కకేసి చూస్తూ ఏవేవో పాటలు పాడుతూ ఉంటాడు శంకరం అన్నయ్య అని ప్రత్యక్షంగా చూసింది చెప్పారు. అందుకే అంత కోపం వచ్చింది అవధాని గారికి. అందుకేనండి పూర్వం, బహుశా ఇప్పటికి కూడానేమో, వయసులో ఉన్న పిల్లలు ఉన్న చోట బ్రహ్మచారులకి అద్దెకివ్వం అంటూ ఉండేవారు. బ్రహ్మచారి శతమర్కట.
అందరూ కాదనుకోండి. అయినానండి ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఆడపిల్లలేమి తక్కువ తింటల్లా. అప్పటి కుటుంబాలు, ఆనాటి ఆలోచనలు. కాబట్టి ఆ పేరెంట్స్ అలా భయపడ్డారు. ఆ గృహ యజమాని వయసులో ఉన్న పిల్ల గాబట్టి, ఆ రోజుల్లో ఇలాంటి వాటిని పరిగణనలోకి తీసుకునేవారు. మరి ఇంకో వీడియోతో మళ్ళీ త్వరలో కలుద్దాం.